రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానేరు వంతెనపై రైతులు ధర్నాకు దిగారు. బీజేపీ ఆధ్వర్యంలో అన్నదాతలు బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నదాతలు హెచ్చరించారు. రైతులు ధర్నా విరమించకపోవడంతో ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి వారిని పీఎస్కు వాహనాలు తరలించారు. దాంతో మానేరు వంతెనపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కాళేశ్వరం 11/6 ప్యాకేజీ పనుల్లో జాప్యం జరగడంతో సుమారు 15 గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే కేటీఆర్ రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోడారు, కానీ రైతులను పట్టించుకోవటం లేదని కమలం పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోయే రకం కనబడుతుంది. దయచేసి ఎందుకంటే ఇక్కడ నీళ్లను ఇచ్చినట్టయితే రైతులను ఆదుకున్నట్టయితే ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉంటారు. లేకపోతే గదే ఇక దిగులుతోని కొంతమంది ఇక ముంగడికొచ్చి మాట్లాడుతూ భయమందరం గురి చేసి కనుక ఎందుకంటే యూరియా రాలేదని చెప్పినందుకు ఇన్నెలకి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళతోనే యూరియా వస్తుందని చెప్పించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి అందుకు భయపడి రైతులు కొంతమంది మాట్లాడుతున్నారు. మేము రామ్ దయచేసి ఏమనుంటే మీరే మాట్లాడారు మా పక్షాన చెప్పారు. వాళ్ళ పక్షాన మేమేం మాట్లాడుతున్నాం, మాకు కావాల్సిన నీళ్లు మేమేం అడుగుతలేము. సరైన మాకు ఇప్పుడు 2-3 సార్లు నీళ్ళు ఇచ్చినట్టయితే ఇక్కడ పంటలు బయటకు వస్తాయి. దయచేసి అదే ఒక విషయం చెప్తున్నాను. ఇక మీరు రాజకీయం చేయాలనుకుంటే మళ్ళా నీళ్లు పడకముందే చెర్లలో పూజలు చేసే రకం మీది. మాకు నీళ్ళు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రుద్రంగి గ్రామ రైతులందరం కలిసి ఇవాళ మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పైన రాస్తారోక నిర్వహిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నాగశేర్ల కావచ్చు, ఇవాళ అచ్చకుంట కావచ్చు, ఇవాళ మా గంగపుత్రులకు జీవనాధారమైనటువంటి ఇవాళ చేపలు కూడా ఇవాళ నీళ్ళని కూడా ఇవాళ ఎండిపోయి మా గంగపుత్రుల యొక్క జీవనం కూడా ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ రోడ్డున పడే పరిస్థితి కనబడతా ఉంది. దయచేసి అటు గంగపుత్రులను కానీ ఇటు రైతులను కానీ మరి కాళేశ్వరం నీళ్లను ఇవాళ వెంటనే విడుదల చేసి ఈ యొక్క రుద్రంగి గ్రామ రైతులను గంగపుత్రులను అందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క వారం లోపు కనుక మీరు కనుక నీళ్ళను కనుక విడుదల చేయకపోతే ఖచ్చితంగా గ్రామ రైతులందరం కలిసి గ్రామ ప్రజలందరం కలిసి ఈ యొక్క రహదారిని దిగ్బంధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు ఆదిర్ శ్రీనివాస్ గారిని కోరడం జరుగుతుంది. మీరు గతంలో ఇక్కడ రుద్రంగి పలు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పారు ఫిబ్రవరిలో నీళ్ళు ఇస్తామని. దాదాపు ఫిబ్రవరి మాసం గడిచిపోయింది. ఇప్పుడు మార్చి కూడా స్టార్ట్ అయింది. రైతులు నిజంగా నారప్ చెరువు కానీ ఇక్కడ సూరమ్మ చెరువు పనుల వల్ల అక్కడ నీళ్లు తీసేయడంతో గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. ఇవాళ బోర్లు కూడా ఎవరు కూడా రైతులే బోర్లు సరిగా పోయడం లేదు. ఇవాళ చాలామంది రైతులు చెప్తా ఉన్నారు నిజంగా పంటలు ఎండిపోతున్నాయి, ఆల్రెడీ నీళ్లు సరిపోవట్లేదు. ఇవాళ కరెంటు సమస్య కూడా అప్పుడప్పుడు కరెంటు లేకపోవడం, ఈ నీళ్లు భూగర్భ జలాలు అడుగంటిపోవడం, బోర్లు పోయడం లేదు. కాబట్టి తప్పకుండా రైతులందరి పక్షాన కూడా ఇవాళ ఎమ్మెల్యే గారికి మేము వారిని కోరుతా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేసి ఇవాళ రైతులందరినీ కూడా కాపాడాలని ఇవాళ రైతులందరి పక్షాన ఈరోజు మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదో రాజకీయాల కోసం కాదు, తప్పకుండా ఈ గ్రామ బిడ్డగా మీకు కూడా ఈ సంబంధించినటువంటి గతంలో చెప్పారు కాబట్టి తప్పకుండా గతంలో ఎలాగో 2-3 సార్లు మేమైతే నీళ్ళ కోసం చెర్లను నింపి రైతులను కాపాడడం, మీరు కూడా తప్పకుండా నీళ్లు విడుదల చేసి రైతులందరూ కూడా కాపాడాలని గౌరవ ఎమ్మెల్యే గారు గత ప్రోగ్రాంలలో రుద్రంగి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 4వ నెల 5వ నెలలో నీళ్ళు ఇచ్చింది, కానీ మేము 2వ నెలలనే పంటలు ఎండిపోకముందే నీళ్లు విడుదల చేస్తామని రైతులు విలపిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. మరి ఫిబ్రవరిలో ఇస్తున్న నీళ్లు మార్చి మొదలైనప్పటికీ కూడా నీళ్లు లేకపోతే పంటలన్నీ ఎండిపోయిన తర్వాత నీళ్ళు ఇస్తే ఏం లాభం ఉంటుందని రైతులు బాధపడుతున్నారు. అందుకని వారిని కోరడం ఏంటంటే తక్షణమే ఈ వారం రోజుల లోపల ఈ రుద్రంగిలోని చెర్లను నాగారం చెరువు కావచ్చు, అచ్చయ్యకుంట కావచ్చు, బతుకమ్మ కుంట కావచ్చు, పోయినసారి వర్షపాతం తక్కువ ఉండి చెర్లల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు అడిగంటిపోయి బోర్లు కూడా సరిగా పోయలేని పరిస్థితిలో పంట పొలాలు ఎన్నో ఎకరాలు ఎండిపోయింది. ఇప్పటికైనా ఎండిపోయే పొలాలను కొన్నిటినైనా కాపాడి రైతులకు మేలు చేయాలని రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం.